ఫస్ట్ మన ప్రాణాయామాన్ని స్టార్ట్ చేసినప్పుడు క్లెన్జింగ్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. మన నాస్ట్రిల్స్ని క్లీన్ చేసుకుంటాం. లెఫ్ట్ రైట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ శ్వాస తీసుకోండి. రాజ్ కుమార్ గారు హాయ్ అండి. రాజ్ కుమార్ స్వాతి హలో అక్క అన్నారు. హాయ్ రా. సో ఫస్ట్ క్లెన్జింగ్ అంటే ఎలా చేసుకోవాలి? రైట్ నాస్ట్రిల్తోని తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్తోని వదిలేయాలి. మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ వదిలేయాలి. అలా ఒక 5 రౌండ్స్ చేద్దాం. ఓకే, దీర్ఘమైన శ్వాస. అండ్ సో ఇలా ఒక 5 రౌండ్స్ చేసాం కదా, క్లెన్జింగ్ అయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్సింగ్. సో మన 2 నాస్ట్రిల్స్ని మనకు తెలియకుండానే ఒక్కోసారి రైట్ నాస్ట్రిల్ యాక్టివ్ ఫ్లో ఉండొచ్చు, ఒక్కోసారి లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివ్ ఫ్లో ఉండొచ్చు. దానివల్ల బాడీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలా కాకుండా మనం 2 నాస్ట్రిల్స్ నుంచి ఒకేలాంటి ఫ్లోని తీసుకెళ్ళడానికి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద బ్యాలెన్సింగ్ టెక్నిక్. స్వరయోగ బ్యాలెన్సింగ్ టెక్నిక్ అంటాము. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎంత కామ్ అయిపోతుంది మీ మైండ్ చూడండి. సో ఫస్ట్ రైట్ పామ్ని మీ లెఫ్ట్ ఆర్మ్ ఫిట్లో పెట్టండి. మీ చంకలో ఇలా మిడిల్లో పెట్టాలి. పెట్టి థంబ్ ఇలా బయటికి రావాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర. అండ్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని 5 రౌండ్స్ శ్వాస మీద ధ్యాస. Inhale, exhale. While inhaling, your abdomen should bulge. Inhale, exhale. పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, గమనించండి. మళ్ళీ ఇన్హేల్, పొట్ట ఉబ్బింది, బెలూన్ లాగా బల్జ్ అయింది. అండ్ ఎక్సేల్. అబ్జర్వ్ యువర్ బాడీ, అబ్జర్వ్ యువర్ మైండ్. రిలాక్స్, రిలీజ్ యువర్ హ్యాండ్. అండ్ నౌ రిపీట్ ద సేమ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ని మీ రైట్ ఆర్మ్ ఫిట్లో పెట్టుకోండి. అండ్ రైట్ హ్యాండ్ చిన్ ముద్ర. ఇది చిన్ ముద్ర. ఇలా పెడితే చిన్ ముద్ర. సో ఇలా పెట్టుకోండి. ఇప్పుడు నా 5 రౌండ్స్. ఇన్హేల్, పొట్ట బల్జ్ అయింది చూడండి, బెలూన్ లాగా. అండ్ ఎక్సేల్, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది, గమనించండి. And inhale, your abdomen should bulge. And exhale. Last round. Inhale, exhale. Relax and release your hand. And chin ముద్రలో అబ్జర్వ్ చేసుకోండి ఒక ఫ్యూ సెకండ్స్. మనం ఏం చేసాము, బాడీలో ఏం జరిగింది, తలలో ఏం జరిగింది. అండ్ నౌ సేమ్ ప్రాక్టీస్ విత్ బోత్ హ్యాండ్స్. మీ 2 చేతుల్ని 2 ఆర్మ్ పిట్స్లో పెట్టుకొని శ్వాస మీద ధ్యాస. 5 రౌండ్స్. Close your eyes, smile on your face, body straight undali. And inhale, exhale. Inhale, exhale.
Relax, release your hands. Yes. So this is thing. మీ రెండు నాస్ట్రిల్స్ నుంచి శ్వాస తీసుకోవడం, రెండు నాస్ట్రిల్స్ నుంచి శ్వాస వదిలేయడం. Inhale, exhale, inhale, exhale. మీకు మీరుగా గమనించుకోండి. ఎస్, రిలాక్స్. సో క్లెన్జింగ్ చేసాము, ఓకే, బ్యాలెన్సింగ్ చేసాము, డీప్ బ్రీతింగ్ చేసాము. ఓకేనా? ఇలా పిడికిలు బిగించండి. ఫస్ట్ రౌండ్ స్లోగా చేద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ కిందికి తీసుకురావాలి. బ్యాక్ స్ట్రైట్. Inhale and exhale. While inhaling, your abdomen should bulge. While exhaling, your abdomen should shrink. Inhale, exhale. రిలాక్స్ అవ్వండి. ఓకేనా? సెకండ్ రౌండ్ చేద్దాం. భస్త్రిక కొంచెం ఫాస్ట్గా. ఓకే, యా, టేక్ ద పొజిషన్. రిలాక్స్. సో అనులోమ్ విలోమ్ ఎలా చేయాలి? లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి తీసుకోవాలి, రైట్ నాస్ట్రిల్ నుంచి వదిలేయాలి. ఎడమ ముక్కు నుంచి తీసుకుంటాం, కుడి ముక్కు నుంచి వదిలేస్తాం. మళ్ళీ కుడి ముక్కు నుంచి తీసుకొని ఎడమ ముక్కు వదిలేస్తాం. మళ్ళీ ఎడమ కుడి, కుడి ఎడమ, ఎడమ కుడి. సో ఇటు నుండి పీల్చుకుంటున్నాం, ఇటు నుండి వదిలేస్తాం. మళ్ళీ వదిలేసిన ముక్కు నుంచే పీల్చుకుంటాం, మళ్ళీ లెఫ్ట్ నుంచి వదిలేస్తాం. ఓకేనా? సో ఇలా ఒక 5 రౌండ్స్ చేద్దాం. యా, అలా సిట్ స్ట్రైట్, చిన్ ముద్ర, అండ్ ఇది నాసికా ముద్ర. సో ఈ 2 ఫింగర్స్ ఫోల్డ్ చేయండి అండ్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ విత్ యువర్ థంబ్ ఫింగర్ అండ్ స్లోలీ డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్. కపాలభాతి ఎవరు చేయవద్దు, చెప్తానక్క, నేను చెప్తాను. మనం కపాలభాతి చేసేటప్పుడు చెప్తాను. గుడ్ ఈవినింగ్ సమ్మయ్య గారు. ఓకే, సో ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, exhale with your right. Inhale with right and exhale with your left. దీర్ఘమైన శ్వాస, దీర్ఘంగా తీసుకుంటాం, దీర్ఘంగా వదిలేస్తాం. ఓకే, సో ఇన్హేల్, exhale. వైల్ ఇన్హేలింగ్ అబ్జర్వ్ చేసుకోండి, రాంగ్ బ్రీతింగ్ చేయొద్దు. పొట్ట ముందుకు వెళ్తుంది. వైల్ ఎక్సేలింగ్ పొట్ట లోపలికి వెళ్తుంది, గమనించుకోవాలి. మళ్ళీ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. 2 more rounds.
మీకు మీరుగా చేయండి. రిలాక్స్. బ్యాక్ స్ట్రైట్ పెట్టాలండి, బ్యాక్ మళ్ళీ పడిపోతూ ఉంటుంది. సో గుడ్ ఈవినింగ్. మరి చేసేద్దామా? యాక్టివ్ ఎక్సలేషన్, శ్వాస వదలడం ఎక్కువ చేస్తాం ఇందులో. ప్యాసివ్గా ఇన్హేల్ చేస్తాం, తీసుకోనట్టు తీసుకొని ఎక్కువ వదిలేస్తాం. ఓకే, పద్మాసనం, అర్ధ పద్మాసనం లేదా సుఖాసనం, మీకు ఎలా కూర్చోవాలనుకుంటే, లేదా కుర్చీలో కూర్చుంటాము అంటే కుర్చీలో కూడా కూర్చోండి. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో మీరు ఎలా చేయగలిగితే అలా కూర్చోండి, కావాల్సింది కాన్సన్ట్రేషన్. యా, చిన్ముద్ర, ఇలా చిన్ముద్ర పెట్టుకోండి. ఎస్, కపాల్భాతి. మీరు స్టార్టింగ్లో పొట్ట తెలియట్లేదు అంటే చెయ్యి పొట్ట మీద పెట్టుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ డెడ్ స్లోగా చేస్తాం. ఓకే, జలుబు అయితే ముక్కు క్లీన్ చేసుకుంటాం చూడండి, ఒక గట్ల క్లీన్ చేసుకోవాలి ముక్కుని. శ్వాస ఇస్తూ స్ట్రోక్ ఇస్తూ లోపలికి పొట్టని లోపలికి నెట్టాలి. స్లో రౌండ్, డెడ్ స్లో. రిలాక్స్. సో ఫస్ట్ రౌండ్ డెడ్ స్లో, బాడీకి హ్యాపీగా హెల్దీగా ఉందాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కపాల్భాతి ఫస్ట్ రౌండ్ చేసాం. సెకండ్ రౌండ్ మోడరేట్ స్పీడ్, అంటే కొంచెం స్పీడ్ ఎక్కువ చేస్తాం. శ్వాసకి వదిలేస్తున్న మలినాలని వదిలేసుకుంటూ పొట్టని లోపలికి లాక్కుంటున్నాం. కొత్త వాళ్ళు మీకు అర్థం కాకపోతే ముక్కు దగ్గర చేయబెట్టి జలుబైనప్పుడు ముక్కు క్లీన్ చేసుకుంటాం కదా, అట్లా క్లీన్ చేసుకోండి. ఒక చేయి పొట్ట మీద పెట్టి చెక్ చేసుకోండి, పొట్ట లోపలికి వెళ్తుందా లేదా. ఎస్, అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఓకే, మోడరేట్ స్పీడ్ చేద్దాం. రిలాక్స్. యా, అండ్ థర్డ్ రౌండ్ ఫాస్ట్, చాలా పంపింగ్ యాక్షన్, పొట్టలో ఒక పంపింగ్ యాక్షన్ లాగా ఉండాలి. చాలా ఫాస్ట్ స్ట్రోక్స్ ఇద్దాము. ఓకేనా? సో అలా సిట్ స్ట్రైట్. స్మైల్ మిస్ అవుతూ ఉంటారు, మళ్ళీ స్మైల్ని తెచ్చుకోండి. బ్యాక్ వంగిపోతుంటారు, ఇలా మళ్ళీ బ్యాక్ని స్ట్రైట్ చేసుకోండి. భుజాలు విశాలంగా పెట్టండి. యా, ఇప్పుడు లెట్ us స్టార్ట్ థర్డ్ రౌండ్, ఫాస్ట్ రౌండ్. రిలాక్స్. ఓకే, సో కాళ్ళు నొప్పి పెడితే కొంచెం కాళ్ళు రిలాక్స్ చేసుకోండి, ఫ్రీ చేసుకోండి. యా, ఫ్రీ చేసుకొని ఇలా అదుముకోండి. తిమ్మిర్లు వచ్చినా నొప్పి పెట్టినా హ్యాపీగా మసాజ్ చేసుకుందాం. యా, సో
నెక్స్ట్ ప్రాణాయామ ఏంటి? డీప్ ఇన్హలేషన్ విత్ యువర్ చిన్. ఇక్కడ చిన్తో ఆపి అండ్ పొట్టని లోపలికి లాక్కోండి. ఎంత లోపలికంటే వీపుని తాకుద్దా అన్నంత లోపలికి లాక్కోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ పొట్టని ఊపాలి. రిలాక్స్. వన్ మోర్ రౌండ్ చేయండి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి అండ్ దిగ్బంధనం చేయండి. ఆపండి, హోల్డ్ చేయండి అండ్ పొట్ట లోపలికి లాక్కోండి అండ్ పొట్టలో కదలికలు. రిలాక్స్. సో ఇది బాహ్య ప్రాణాయామ. బాహ్య ప్రాణాయామలో అగ్నిసారక క్రియ చేసాం మనం. ఓ మై గాడ్, టైం ఏంటి అలా అయిపోతుంది? అసలు మనకి హాఫ్ అన్ అవర్ సరిపోదేమో కదా. హాఫ్ అన్ అవర్ అన్నాను నేను కానీ. సో దిస్ వన్ ఈజ్ బాహ్య ప్రాణాయామ. సో నెక్స్ట్ ప్రాణాయామ వచ్చేసి ఉజ్జయిని ప్రాణాయామ. ఉజ్జయిని ప్రాణాయామ థైరాయిడ్ వాళ్ళకి చాలా చాలా మంచిది. సో గొంతుతోని మనం ఇన్హేల్ చేస్తూ మనం సౌండ్ చేయాలి. ఇక్కడ కండరాలన్నీ బిగుసుకుంటాయి చూడండి. మాలిష్ చేసుకోండి. నెక్స్ట్ శీతలి. నాలికని ఇన్హేల్ చేసి నాలికని మలిచి మళ్ళీ ఎక్సేల్ చేస్తూ లోపలికి మలుచుకోవాలి. ఇవి కూలింగ్ ఎక్సర్సైజెస్. ఇవన్నీ కూడా శీతలి, శీత్కారి అండ్ సదంత అని 3 చేస్తాము. సో ఇది చాలా మనకి ఎండాకాలం చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కూలింగ్ ఎక్సర్సైజెస్. ఓకే, నెక్స్ట్ శీత్కారి. ఇచ్చి పళ్ళలో టీత్ నుంచి గమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, సో దిస్ వన్ ఇస్ శీత్కారి. నెక్స్ట్ ఓంకారం చేద్దామండి. ఓంకారం 5 minutes. ఓంకారం మీకు బోర్ కొట్టినా చేయాల్సిందే. 5 minutes. ఎలా చేయాలి? ఆ అకార ఉకారాన్ని 3 secondsలో కంప్లీట్ చేసి మకారాన్ని ఎక్కువ చేయాలి. మీకు కాళ్ళు లాగితే కాసేపు కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకొని రిలాక్స్ తీసుకోండి. గోడ కాంచుకోండి, వీపు గోడ కాంచండి, రిలాక్స్ అవ్వండి. సో మీరు కాళ్ళని ఇలా ఇలా ఆడించవచ్చు. కాళ్ళని ముందుకు, పాదాలని ముందుకు, వెనక్కు. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఓంకారం చేసేద్దాం. 5 minutes ఓంకారం. చాలా రిలాక్స్ అయిపోతామండి. ఓంకారం అనేది ఒక ప్రకృతిలోని సౌండ్. అది మనకి ఒక చాలా అంటే చాలా, అది మీకు అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా అర్థం కాదు. అకార ఉకార 3 seconds అండ్ మిగతా అంతా మకారాన్ని ఎంతసేపు వీలైతే అంతసేపు దీర్ఘంగా చేయాలి. అండ్ డీప్ ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ నాభి నుంచి ఓంకారం రావాలి. నాభి నుంచి రావాలి. ఓకే, సో చూడండి, మీరే చెప్తారు ఎంత రిలాక్స్ అయ్యారో. ఓకే, డీప్ ఇన్హలేషన్.
సైలెంట్గా ఉండి మీరు చేసిన ఓంకార్ వైబ్రేషన్ని గమనించండి. భ్రామరి ప్రాణాయామ. సో ఫ్రస్ట్రేషన్, ఎజిటేషన్, అగ్రెసివ్ బిహేవియర్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి ఇది రెగ్యులర్గా చేస్తే. సో ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ థంబ్ ఫింగర్స్ని 2 చెవులు క్లోజ్ చేయండి. ఈ 2 ఫింగర్స్ ఫోర్ హెడ్ పైన, ఈ 2 ఫింగర్స్ కళ్ళ పైన. ఇప్పుడు షోల్డర్ స్ట్రెయిట్గా ఉండాలి, నెక్ బాడీ స్ట్రెయిట్గా ఉండాలి, నడుము. అండ్ డోంట్ లూజ్ ద స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ తుమ్మెదలాగా ఒక ఓంకారాన్ని తుమ్మెదలాగా చేస్తాం మనం. సో ఎంతసేపు వీలైతే అంతసేపు నావల్ రీజియన్ నుంచి, నాభి దగ్గర నుంచి ఆ సౌండ్ పైకి వస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్. డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సేల్. లాస్ట్ రౌండ్. మీకు చేతులు నొప్పి పెడితే చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకొని కూడా చేయొచ్చు. డీప్ ఇన్హలేషన్, ఎక్సేల్. సైలెంట్గా ఉండి భ్రామరి ప్రాణాయామం, ఓంకారం చేసాం మనం. సో ఆ జుంకార నాదాన్ని, భ్రామరి ప్రాణాయామ వైబ్రేషన్ తలలో మొత్తం తిరుగుతూ ఉంది. ఆ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేయండి, ఫీల్ అవ్వండి, అనుభూతి చెందండి. శ్వాస మీద ధ్యాస. రిలాక్స్. యా, సో ఇది భ్రామరి ప్రాణాయామం. ఇప్పుడు మనం సింహ గర్జన. అందరూ కళ్ళు మూసుకొని చేయండి, కొత్త వాళ్ళు చూసి చేయండి ఒక్కసారి. ఇంట్లో వాళ్ళు భయపడితే మనకు సంబంధం లేదు, సింహంలాగా గర్జించాలి. సో దీంతో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. వెయిట్ లాస్ అవుతుంది, థైరాయిడ్కి కూడా చాలా మంచిది. సో ఇలా చేతులు ముందు పెట్టి ఇలా కింది నుంచి తల లేపుతూ కాళిక. కాళిక వైరస్ని తరిమి కొడుతుందన్నమాట. ఓకే, తల కింది నుంచి పైకి లేవాలి. లాస్ట్ రౌండ్. యా, సో భయపడి ఉంటారు ఇంట్లో వాళ్ళు, ఆ పాదాల్లో ఉంటాయి. సో మనం క్లాపింగ్ చేస్తూ భజన చేద్దాం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. నేను 2 times చెప్తాను, సెకండ్ టైం మీరు చెప్పాలి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते बुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम రామనారాయణం జానకీ వల్లభం. ఎవరన్నారండి
భగవంతుడు రాడని భక్తు మీరా లెక్క మీరు మీరాబాయి లెక్క మీరు పిలిచి చూసారా? అంత భక్తితో పిలిచి చూసారా? యా సో कौन कहते हैं भगवान काते नहीं, कौन कहते हैं भगवान काते नहीं, वीर शबरी की जैसे खिलाते जैसे खिलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा की जैसे बुलाते सुलाते नहीं, माँ यशोदा की जैसे सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम, कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, कृष्णा है कृष्णा है कृष्णा है। So yes, clapping 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 clapping. అక్యుప్రెషర్ మీ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. యా మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. శ్వాస మీద ధ్యాస. డోంట్ లూజ్ ద స్మైల్, డోంట్ లూజ్ ద ఫోకస్ ఆఫ్ మైండ్ అండ్ డోంట్ లూజ్ ద బాడీ మూమెంట్ అబ్జర్వేషన్. సో శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట బల్జ్ అవుతుంది, శ్వాస వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. శ్వాస మీద ధ్యాస. ఓకే, ఎస్, లెట్ us స్టార్ట్. సో చిన్ముద్ర పెడతారా, హృదయ ముద్ర పెడతారా, ఆది ముద్ర. ఆది ముద్ర అంటే ఇది థంబ్ని ఇట్లా పెట్టేసి ఇది ఇట్లా క్లోజ్ చేసి ఇలా పెట్టుకోవడం. మీరు ఎలా పెట్టుకున్నా మంచిదే, ఓకేనా? సో పెద్దవాళ్ళు, మీరు కూర్చోలేని అనుకున్న వాళ్ళు, నడుము నొప్పి వాళ్ళు గోడ కానుంచండి. మీ వీపుని కుర్చీలో అన్నా కూర్చోండి, గోడ కన్నా ఆంచుకోండి. సో చిన్ముద్ర, హృదయ ముద్ర, ఆది ముద్ర, ఏ ముద్ర అయినా పెట్టండి. అండ్ నౌ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. Inhale and exhale. ప్రయత్నపూర్వకంగా కాకుండా మామూలుగా శ్వాస తీసుకుంటూ గమనించుకోండి, శ్వాసని గమనించండి. విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అయ్యి ప్రతి కణకణాన్ని ఉత్తేజితపరుస్తుంది. సో మీలోని మలినాలన్నింటినీ తొలగించుకుంటున్నారు, మీ ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తున్నారు. శ్వాస మీద ధ్యాస. మీకు ఏదైతే పెయిన్ ఉందో బాడీలో, ఆ పెయిన్ని తొలగించుకున్నట్లుగా విజువలైజ్ చేసుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, 3 times ఓంకారం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, డీప్ ఇన్హలేషన్, ఎక్సేల్ చేస్తూ ఓంకారం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतङ्गमया. ॐ शान्ति शान्ति शान्तिः. Rub your palms and follow my instructions. Keep on your eyes and slowly మీ 2 కళ్ళ మీద మీ చూపుడు వేలుతోని తిప్పండి, స్లోగా తిప్పండి. సర్క్యులర్ మూమెంట్స్ అండ్ యాంటీ సర్క్యులర్ మూమెంట్స్. ఓకే, అండ్ స్లోలీ కళ్ళని అద్మండి. జెంట్లీ ప్రెస్ యువర్ ఐస్ అండ్ ఫోర్హెడ్ and kanatalu, next cheeks, next chin, ears back side and nose, pedalu and neck knee, shoulders అండ్ తలని అదుముకోండి మంచిగా గట్టిగా. ఓకే, అండ్ స్లోలీ నెక్ రీజన్ అండ్ షోల్డర్స్, చేతులు అండ్ మీ చెస్ట్ అండ్ సైడ్స్ ఆఫ్ యువర్ బాడీ, వేస్ట్ అండ్ వర్టిబ్రే, నడుముని మొత్తం ఇలా ఇలా పైనుండి కింది దాకా ఒక్కొక్క వర్టిబ్రేని ప్రెస్ చేయండి. కింద కాక్సీ బోన్ అండ్ పొట్ట, మీ పెల్విక్ రీజన్, బటర్స్ అండ్ మీ రైట్ లెగ్ని ముందుకు పెట్టండి. కళ్ళు మూసుకొని మొత్తం గమనించుకుంటూ కళ్ళు మూసుకొనే చేస్తున్నారు. మీ థైస్ కుడి తొడని మంచిగా 2 చేతులతో అదుముకుంటున్నారు. అండ్ నీస్ బ్యాక్ సైడ్, కాఫ్ మజిల్స్ మంచిగా ఎడమ కాలు మీద పెట్టుకోండి. అండ్ మంచిగా మొత్తం పాదాలని అదమండి. ఎండింగ్కి వచ్చేసాము, ఎవరు వెళ్ళొద్దు. మొత్తం మసాజ్ చేసుకొని వెళ్ళిపోదాం. యా, అండ్ లెఫ్ట్ లెగ్, knees, calf muscle and పాదానికి వచ్చేయండి. యా, అండ్ వన్స్ అగైన్ రబ్ యువర్ పామ్స్. బాగా హీట్ జనరేట్ అవ్వాలి, వేడి చేతుల్ని కళ్ళ మీద అదమండి. రిలాక్స్, complete relaxation, stress 0 level and immunity అమాంతం పెరిగిపోయింది.
Yes, look into your palms with a positive thought that I will continue the yoga forever. Sarve Jana Sukhino Bhavantu. Love you all. Love you so much. డైలీ మార్నింగ్ ఈవినింగ్ నేను మీరు కలిసి చేద్దాం. కలిసి అందరం కలిసి చేసినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఒకరికొకరు మోటివేషన్ లాగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేను చేస్తాను, మేడం చేస్తున్నాను, నేను చేస్తాను అంటే ఒకరు చెప్తే మనం మోటివేట్ అవుతాం. జనరల్గా మన సైకాలజీ అలా మనకి మనం చేయాలంటే ఇప్పుడు నాకు నేను చేసుకోవాలన్నా కూడా రోజు అనుకుంటా ఈవినింగ్ ప్రాణాయామం చేస్తాను, ఒక 15 నిమిషాలు చేస్తానా, మళ్ళీ ఈవినింగ్ పిండి కలపాలి, చపాతీ చేయాలి, సూప్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఫ్రూట్స్ రెడీ పెట్టుకోవాలి, ఇలా ఆలోచనలు డైవర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా చేసామనుకోండి, ఒక గంట బావైంది, అరగంట అని గంట బావైంది, టైం తెలిసిందా మనకి తెలియదు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ వచ్చేసేయండి. మీరు ముద్ర ఆన్లైన్లో జాయిన్ కావాలి అంటే నాకు ఒక్క మెసేజ్ పెట్టండి, నేను జాయిన్ చేస్తాను. ఓకే, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్, శుభరాత్రి.